ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున, అందులోనూ ఆఖరి ఆషాఢ శుక్రవారం, ఈ సంవత్సరంలో ఇంతటితో ఆఖరి రోజు అయిపోతుందండి. ఇక మనకు సంవత్సరం తర్వాత వచ్చేటువంటి ఆషాఢ శుక్రవారం రోజు కోసం ఎదురు చూడవలసిన ఒక గొప్ప రోజు అనమాట. ఇలాంటి రోజున ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా కానీ చేసినట్లయితే మనకు కోట్ల డబ్బు అనేది మన ఇంట్లో వచ్చి చేరుతుంది. మనకు ఎన్ని అప్పులున్నా కూడా అవన్నీ తీరిపోతాయండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఆషాఢ శుక్రవారం, ఈరోజు మనం ఇప్పుడు వెళ్తే మనకు మళ్ళీ సంవత్సరం తర్వాతే కదా ఆషాఢ మాస శుక్రవారాలు వచ్చేది. కాబట్టి ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అన్నమాట. ఈరోజు అమ్మవారిని మనం సులభంగా ఆరాధిస్తే చాలు, సులభంగా అమ్మవారి అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. పూజ ఏమీ చేయనవసరం లేదండి. పూజ చేసాము అనుకున్న వాళ్ళైనా సరే, మేము పూజ చెయ్యలేదండి అనుకున్న వాళ్ళైనా సరే, అమ్మవారి ఫోటో మా దగ్గర లేదండి అనుకున్న వాళ్ళైనా సరే, లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం పెట్టి నమస్కారమైనా చేసుకుంటే చాలు, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అసలు పూజ ఏం చెయ్యలేదండి మేము అనుకున్నా కూడా అమ్మవారి మనసులో తలుచుకొని ఈ పరిహారం అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు, మీ బీరువాలోని లక్ష్మీదేవి అడుగుపెట్టి మీకు అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కాదండి, మీ బీరువాలో కూడా అడుగు పెడుతుంది అనమాట. కోట్ల డబ్బుతో నిండిపోతుంది, విపరీతంగా ధనం అనేది వస్తుంది. అంతేకాదు, బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఇది పెట్టడం వలన బీరువాలో పెట్టిన ఖర్చు అనేది మీరు ఖర్చు లేకుండా నిలుస్తుంది. ఏ డబ్బైనా సరే, ఇప్పుడు ఈరోజు బీరువాలో కొంత అమౌంట్ అనేది వేశారనుకోండి, ఆ డబ్బు అనేది మీకు అలాగే నిలుస్తుంది. ఇంకా దానికి కొంచెం కూడుతుందన్నమాట. డబ్బు అనేది మీకు ఏదో ఒక రూపంలో ధనం కలిసి వచ్చి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోయినా కూడా చెప్పలేమన్నమాట. కానీ కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంత బాగా వస్తుంది. మరి ఇంతకీ ఆషాఢ శుక్రవారం రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ప్రతి ఒక్కరికి ధనం కావాలి, ప్రతి ఒక్కరికి ధనం మీద మక్కువ ఉంటుంది. ధనాన్ని అందరూ బీరువాలోనే కదండి అందరూ దాచుకుంటూ ఉంటారు. అయితే ఆ ధనం దాచుకునే బీరువా కింద ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఒక్కటి పెడితే చాలు, విపరీతంగా ధనం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం పెట్టాలంటే, ఈరోజు రాత్రిపూట ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రాన్ని ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి, అంటే పరచండి. అలా పరిచిన తర్వాత 9 యాలకులను తీసుకోండి. వారాహి అమ్మవారి ఫోటో ఉన్న వారాహి అమ్మవారి ఫోటో పరచండి. లేదు అంటే అమ్మవారి ఫోటో మా దగ్గర లేదండి, మేము ఇంకా కొనుక్కోలేదు, మా ఇంట్లో పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందైనా ఒక ఆకుపచ్చ రంగు క్లాత్ అనేది పరిచి 9 యాలకులు అనేది చేతిలో తీసుకొని అవి మీ గుండెల దగ్గర ఆనించుకొని ఆ పిడికిడితో ఆ 9 యాలకులను బాగా పచ్చగా నిండుగా ఉండేటువంటి పుష్టిగా ఉండేటువంటి 9 యాలకలను తీసుకొని మీ గుండెల దగ్గర పెట్టుకొని మీ మనసులోని కోరిక, మీకు ఏదైతే ఉందో మీ మనసులో కోరిక, మీ ధన సంపాదన అనేది పెరగాలి, అప్పులన్నీ తీరాలి, మా అబ్బాయి ఉద్యోగం రావాలి, మా అమ్మాయి పెళ్ళి కుదరాలి, మా సొంత ఇంటి కల నెరవేరాలి, ఇలా మీ కోరిక ఏదైనా సరే నిండుగా చెప్పుకొని అమ్మవారితో బయటికి మాట్లాడి, అమ్మతో మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా అయితే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడి అమ్మకి వినపడేటట్టు చెప్పుకొని ఆ 9 యాలకులను ఆ పచ్చ క్లాత్లో అనేది వేసుకోవాలి. ఆకుపచ్చ క్లాత్లో వేసుకొని మూట కట్టేయాలి ఫ్రెండ్స్. కట్టిన మూటని అమ్మవారి ఫోటో ముందు ఉంచి ధూపం వేయాలి. ఆ ధూపంలో ఆ మూటను బాగా చూపించి దాన్ని మీ ఇంట్లో ఉన్న బీరువా కింద పెట్టండి. మీ ఇంట్లో ఉన్న బీరువా కింద పెట్టి, ముందు బీరువా కింద చెత్త బూజు ఏమీ లేకుండా నీట్గా తుడిచేసి, అలా తుడిచేసిన తర్వాత దీన్ని ఒక
అలాగే మూట మూటగా కింద అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టి వదిలేయండి. ఇక ఆషాఢ శుక్రవారం రోజు మనం ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అనేది మనపై కలిగి, వారాహి అమ్మ అనుగ్రహం కూడా మన మీద కలిగి, బీరువా నిండా సరే మీకు విపరీతంగా ధనం అనేది పెరుగుతుంది. మీకు ఎటు చూసినా కూడా ధనం అనేది ఆకర్షింపబడుతుంది. బీరువా కింద పెట్టిన ఈ యాలకులు మీరు ఆ మూటని 3 నెలల తర్వాత కానీ, మీరు 6 నెలల తర్వాత కానీ తీసి చెట్టు మొదట్లో పడేయండి. ఇలా ఈ పరిహారం అనేది ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. మీ కష్టాలన్నీ పోయి కావలసినంత ధనం వస్తుంది. కనుక మీరు ఇక ఈరోజు ఆషాఢ శుక్రవారం బీరువా దగ్గర ఈ పరిహారం చేసి మీ కష్టాలను తొలగించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొంది ధనానికి లోటు అనేది లేకుండా సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఈ పరిహారం అనేది ఈ టైం ఎప్పుడండి అంటే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆ గంట సమయంలో శుక్రహోర టైం అనేది మనకు ఉంటుంది కదండి. ఆ సమయంలో కనుక మనకు ఈ పరిహారం అనేది చేసినట్లయితే తప్పకుండా మనకు అమ్మవారి కరుణా కటాక్షాలు అనేటివి కలిగి మనం ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శుక్రవారం మిస్ కాకుండా ఈ పరిహారం అనేది చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. దీనికి నియమ నిబంధనలు అంటే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు దేవుడి గదిలోకి వెళ్ళకూడదు కాబట్టి ఈ పరిహారం అనేది చేయకూడదు. వీళ్ళున్న ఎవరైనా సరే మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.